కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని పీఎంజే జ్యువెలరీ షాప్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి డిస్ప్లేలో పెడుతుండగా దొంగలు షాప్లోకి చొరబడ్డారు. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని బుల్లెట్ సెల్స్, తుపాకీ మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఆ దొంగలను ఎలాగైనా పట్టుకుంటామని ఛాలెంజ్ చేశారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కొద్దిసేపటి క్రితమే సిపి మీడియా సమావేశం నిర్వహించారు. యాక్చువల్గా ఈ సంఘటన 11-20 నిమిషాల మధ్య జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మొదటగా ఒక వ్యక్తి ఆర్నమెంట్ తీసుకుంటానని వచ్చి పిఎంఆర్ జ్యువెలరీ మార్నింగ్ ఓపెన్ కాగానే ఆర్నమెంట్కి సంబంధించి తీసుకుంటామని వచ్చారని చెప్పారు. ఈ ఆర్నమెంట్ తీసుకునే అంత వచ్చిన వ్యక్తితో పాటు ఇంకిద్దరు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించగా అప్పుడు సెక్యూరిటీకి కొద్దిగా అనుమానం వచ్చి వాళ్ళను ఆపే ప్రయత్నం చేసినప్పుడు సడన్ గా 4 వ్యక్తులు ఈ జ్యువెలరీలకు వచ్చారని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం చూడొచ్చు, పిఎంజే జ్యువెలరీకి సంబంధించి చూస్తే మార్నింగ్ 11-10 ఆ ప్రాంతంలో వీళ్ళు వచ్చినట్టుగా కూడా ఇటు సిపికి వచ్చేప్పటికి చెప్పారు. అంటే వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మాత్రము మాస్క్ వేసుకున్నాడు. 4 వ్యక్తులు మాత్రం ఎటువంటి మాస్కులు వేసుకోకుండానే వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో కొంతమంది మాత్రం వారి మీద తిరుగుబాటుకు ప్రయత్నించినప్పుడు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు 4 గాయాలయ్యారు. ఒకరికి తుంటికి, ఒకరికి చెయ్యికి, ఒకరికి హెడ్ ఇంజురీస్, ఇంకోటికి పొట్టలో. అంటే ఈ 4 ఇంజురీస్ కాగానే మిగతా వ్యక్తులు కొంతమంది భయభ్రాంతులకు గురై కిందిని అంటే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా రక్తం కారుతున్నటువంటి పరిస్థితిలో భయభ్రాంతులతో బయటకు వచ్చారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కరీంనగర్ పట్టణంలో దావనాలు వ్యాపించడం ఒకటైతే, మరోవైపు ఇది కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ అంటే నడిబొడ్డులో ఉంటుంది. ఇంకోటి విఐపి సెంటర్. ఈ ప్రాంతంలో ఇది జరగడం పక్కనే హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉంటారు. మరోవైపు ఇటు కోర్టు ప్రాంగణం ఉంటుంది. ఇటు 24 అంటే 24/7 పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ప్లేస్ లో వీళ్ళు రావడం, ఈరోజు ఉదయం రావడము, వచ్చిన వెంటనే అంటే ఆ 4 కూడా ఒక చోట కూర్చోబెట్టి ఫైరింగ్ అనంతరం వీళ్లకు సంబంధించి మినిమం అంటే 3-4 కోట్లు అని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొద్దిసేపటి క్రితం చెప్పారు. అంటే కేజీ బంగారం వరకు పోయిందని చెప్పి కొద్దిసేపటి క్రితం సిపి మీడియాతో చెప్పిన నేపథ్యం. అంటే తీసుకున్నటువంటి వ్యక్తులు వెంటనే అంటే బైకుల మీద వచ్చారు. బైకుల మీద వచ్చినటువంటి వ్యక్తులు ఈ తీసుకొని వెంటనే పరారయ్యారు. ఇప్పటికే క్లూస్ టీం అంటే పరిశీలిస్తూ ఉంది. దీనికి సంబంధించిన క్లూస్ టీం కూడా ప్రతి చోట కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వీళ్ళని పట్టుకునేందుకు అంటే వివిధ రకాల బృందాలన్నీ కూడా కరీంనగర్ పట్టణం అంతా కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం. ఇంకోవైపు ఏంటంటే కొద్దిసేపటికి తెలిసిందంటే వీళ్ళంతా కూడా హుస్నాబాద్ సైడ్ వెళ్తున్నారని చెప్పిన నిజం కనిపించింది. అంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పిన నేపథ్యం అంటే ఇది హుస్నాబాద్ ప్రాంతం సైడ్ వెళ్తున్నారన్నట్టుగా కూడా సమాచారం వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే మొత్తం మీద అయితే వీళ్ళని పట్టుకునేందుకు పోలీసు అయితే బృందాలుగా విడిపోయారు. వీళ్ళని పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రతి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద అయితే ఈ సంఘటన కరీంనగర్ పట్టణంలో దావనంలో వ్యాపించడం కాదు, పెద్ద ఎత్తున ఈరోజు ఆదివారం నేపథ్యం, మరోవైపు షాప్లో ఇలాంటి సంఘటన జరగడం, కరీంనగర్ పట్టణంలో మొదటిసారి ఫైరింగ్ అంటే ఒక తుపాకులతోటి ఫైరింగ్ చేసి మరీ దోపిడీ చేసే విధానము ఇంతవరకు కరీంనగర్ పట్టణంలో జరగలేదు. కానీ ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఇదొక సంచలనంగా మారిందే కాదు, ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా ఇదొక పెద్ద చర్చకు దారితీసిందని చెప్పాలి. మొత్తం మీదైతే పోలీసులు దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చింది. దీనికి సంబంధించి ఫోరెనిక్స్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీదైతే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే ఆత్మస్థైర్యంతో చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 4 సంబంధించి కూడా మరి సిపి చెప్పిన ప్రకారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు, వాళ్ళకేం ప్రమాదం లేదు, మాకు తెలిసిన సమాచారం ప్రకారం అని చెప్తా ఉన్నారు. అంటే మొత్తం మీద ఏదైతే అందులో ఉన్న 4 ఉద్యోగస్తులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకైతే కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకవేళ సీరియస్ అయితే మాత్రం వాళ్ళని అవసరం అనుకుంటే హైదరాబాద్ తరలిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. క్లూస్ టీంలో వాటన్నిటి కూడా తీసుకున్నారు.
ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చింది. మొత్తానికైతే వీళ్ళని పట్టుకునేందుకు కరీంనగర్ పట్టణం ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు, హోటళ్లు కావచ్చు, అన్ని కూడా అంటే వీళ్ళు 2 రోజుల ముందు వచ్చారా, రెక్కి నిర్వహించారా, ఇవన్నీ సమాచారం కూడా సేకరిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఎక్కడ ఏ సమాచారం వచ్చినా కూడా తాము పకడ్బందీగా అమలు చేస్తాం, వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే బృందాలుగా విడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని త్వరితగతిన పట్టుకుంటామైతే పోలీసు డిపార్ట్మెంట్ కొద్దిసేపటికి సిపి చెప్పిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.